వర్క్ స్ట్రెస్ వల్ల రోబో సూసైడ్ చేసుకుంది. ఎస్, ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఓ రోబో పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంది. దక్షిణ కొరియాలోని గూమి సిటీ కౌన్సిల్లో అడ్మినిస్ట్రేటివ్ గా పనిచేస్తున్న సైబోర్గ్ అనే రోబో మెట్లపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తాజాగా ఓ సంస్థ వెల్లడించింది. అయితే ఆత్మహత్యకు ముందు ఆ సైబోర్గ్ రోబో వింతగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మెట్లపై నుంచి దూకే ముందు ఆ రోబో కొద్దిసేపు గుండ్రంగా తిరిగిందని, గందరగోళంగా కనిపించిందని పేర్కొన్నారు. ఈ రోబోను పనిలో పెట్టుకున్న కొన్ని నెలలకు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆ రోబో ఎంతో పనిచేసేదని, డాక్యుమెంట్ డెలివరీతో పాటు గూమి సిటీ గురించి ప్రచారం కూడా చేసేదని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా నాన్ స్టాప్ గా పనిచేసేదని తెలిపారు.